మంత్రి పదవి అంటే ఆ డాబు అధికార దర్పం వేరు. ముందు పోలీస్ పైలట్ జీపు, వెనుక 2 ప్రోటోకాల్ కార్లు, ఆ వెనుక ఒక ఎస్కార్ట్ జీపు, కుయ్యి కుయ్యమని కాన్వాయ్. ఆఫీసులో వంగి వంగి దండాలు పెట్టే అధికారులు, కంటి సైగతో అధికారులను శాసించే పవర్. అందుకే మంత్రి అయిపోవాలని చాలామంది ఎమ్మెల్యేలు తపన పడుతూ ఉంటారు. కానీ పార్వతీపురం మన్యం జిల్లాలో ఆ గిరిజన నేతకు మాత్రం తాను మంత్రిని అయ్యాననే సంతోషం ఎంతో కాలం నిలవలేదు. అసలు తాను మంత్రినేనా అనే అనుమానం కూడా ఆ మంత్రి గారికి అప్పుడప్పుడు కలుగుతోందట. ఈమె పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ఎమ్మెల్యే గుమ్మడి సంధ్యారాణి. ప్రస్తుతం కీలకమైన స్త్రీ శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖల మంత్రిగా పదవి బాధ్యతలను నిర్వహిస్తున్నారు. సామాజిక ప్రాంతీయ సమీకరణల్లో భాగంగా మంత్రి పదవి లభించింది. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదని, ఈమె ఆవేదన చెందని రోజు లేదని ఉమ్మడి విజయనగరం జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనికి కారణం ఎవరనే దానిపై ఆమె అనుచరులే కాదు, జిల్లా ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. రాజకీయ పరిశీలకులు సైతం అయ్యో మహిళా మంత్రికి ఎంత కష్టమొచ్చింది అని సానుభూతి కూడా ప్రకటిస్తున్నారట. ఇంతకు మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఎదుర్కొంటున్న సమస్య ఏంటి అనే కదా మీ ప్రశ్న. అక్కడికే వస్తున్నాం. కేవలం కేబినెట్ మీటింగ్ రోజు ప్రోటోకాల్ తప్ప మరే విధమైన గౌరవ మర్యాదలు, ప్రాధాన్యతలు ఈమెకు దక్కడం లేదట. మంత్రిగా ఈమె పేరు ప్రకటించిన సమయంలో కురుపాంలోని గిరిజన సంక్షేమ హాస్టల్లో ఓ విద్యార్థి అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో వెంటనే స్పందించిన గుమ్మడి సంధ్యారాణి రాష్ట్రంలోని అన్ని గిరిజన సంక్షేమ హాస్టల్స్ లో ఏఎన్ఎంలను నియమిస్తామని ప్రకటించారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం రోజున దానికి సంబంధించిన ఫైల్పై తొలి సంతకం చేశారు. అది చూసి అందరూ సంతోషించారు. అయితే ఆ తరువాతనే అసలు చిక్కు వచ్చి పడింది. ఈమె సంతకానికి విలువ లేకుండా పోయింది. మొదటి సంతకం చేసిన ఆ ఫైల్ ఎక్కడుందో మంత్రి గారికి ఎవరూ చెప్పడం లేదు. గిరిజన శాఖకు చెందిన రాష్ట్ర స్థాయి అత్యున్నతాధికారి కూడా ఈమెకు సమాధానం చెప్పడం లేదట. ఉమ్మడి విజయనగరం జిల్లా పాలకొండ, పార్వతీపురంలలో 2 ఐటీడీఏలు ఉన్నాయి. గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఈ 2 ఈమె పరిధిలోనే ఉంటాయి. అయితే ఈ పీఓలు కూడా అమరావతి డైరెక్షన్ లో తప్ప మంత్రి గుమ్మడి సంధ్యారాణి అనుమతి తీసుకోవడం లేదట. సాధారణంగా మంత్రి సిఫార్సు లేఖలను జిల్లా కలెక్టర్లు జాగ్రత్తగా డీల్ చేస్తారు. సాధ్యమైనంత వరకు మినిస్టర్ల మాట చెల్లుబాటయ్యేలా చూస్తారు. కుదరకపోతే ఆ విషయాన్ని పద్ధతి ప్రకారం మంత్రికి వివరిస్తారు. కానీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి విషయంలో మాత్రం జిల్లా కలెక్టర్ల తీరు వేరుగా ఉంది. ఆమె సిఫార్సులను కనీసం పరిగణనలోకి తీసుకోవడం లేదని సమాచారం. దాంతో ఆమె మనోవ్యధకు అంతు లేకుండా పోయిందని ఆమె అనుచరులు మాట్లాడుకుంటున్నారు. గత ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం రోజున జాతీయ జెండా ఎగరేయడానికి స్త్రీ శిశు సంక్షేమ శాఖ సాలూరు అధికారులు కూడా ఈమెను ఆహ్వానించలేదు. దాంతో అప్పట్లో మ్యాటర్ సీరియస్ అయ్యింది. అలాంటిదే మరొక ఘటన జరిగింది. తాజాగా కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డిఆర్ఓ, ఐటీడీఏ పీఓలు ఈమెకు కనీసం నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికి కూడా క్యాంప్ ఆఫీస్కు రాలేదు. ఈ విషయంపై సోషల్ మీడియాలో ఈమె అనుచరులు చర్చించడం ఇప్పుడు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. గుమ్మడి సంధ్యారాణి పేరుకు మంత్రే గాని ఆమెకు చాలా వరకు అధికారాలు లేవని, అన్ని పవర్లు అమరావతిలోనే ఉండిపోయాయని గుమ్మడి సంధ్యారాణి అనుచరులు గగ్గోలు పెడుతున్నారు. అంతా మంత్రి లోకేష్ చెప్పిన ప్రకారమే జరిగిపోతోందని చెప్పుకుంటున్నారు. ఆ విషయంపై అవగాహన ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఆమెకు మాట మాత్రం కూడా చెప్పకుండా చలో అమరావతి అంటున్నారు. మంత్రి లోకేష్ ను కలిసి సిఫారసు లేఖలు తెచ్చుకుని గుమ్మడి సంధ్యారాణి నిర్వహిస్తున్న శాఖల్లోని అధికారులపై ఒత్తిడి పెంచి పనులు చేసుకుంటున్నారట. స్త్రీ శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖల అధికారులు కూడా తమకు మంత్రి ఉన్నారన్న స్పృహ లేకుండా వ్యవహరిస్తున్నారని సమాచారం. దీంతో తమ నేత గుమ్మడి సంధ్యారాణికి మంత్రి పదవి వచ్చినా ఒరిగిందేమీ లేదని ఆమె అనుచరులు, తెలిసిన వారు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారనేది ఉత్తరాంధ్ర జిల్లాల్లో టాక్. గిరిజన మహిళా మంత్రిని ఇంతగా డమ్మీని చేస్తారా అని గిరిజనులు కూడా ఆగ్రహంగా ఉన్నట్టు సమాచారం.